ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే వ్యక్తిని సంధ్య ఒక దగ్గర పట్టుకొని ఉంటుంది. లక్ష్మి కూడా సంధ్యతో పాటే అతని దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత అతన్ని బాగా కొట్టి ఫింగర్ ప్రింట్స్ని తయారు చేసి హ్యాకర్కి ఇచ్చేది నువ్వే కదరా, మర్యాదగా చెప్పు ఆ హ్యాకర్ ఎక్కడుంటాడో అని అతన్ని సంధ్య కొడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక ఆ హ్యాకర్ ఎక్కడ ఉంటాడో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే వ్యక్తి చెప్తూ ఉంటాడు. అప్పుడు సంధ్య లక్ష్మి ఇద్దరు కలిసి హ్యాకర్ని పట్టుకుంటూ ఉంటారు. రేయ్, నువ్వే కదరా హ్యాకర్వి, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు నొక్కేశావు అని సంధ్య అతన్ని కొడుతూ ఉంటే, హలో ఎవరండి మీరు, కొడుతున్నారేంటి అని ఆ హ్యాకర్ అడుగుతూ ఉంటాడు. ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటాడు. మర్యాదగా నిజం చెప్తావా లేదా అని సంధ్య అతన్ని కొట్టి ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి అతన్ని షాప్కి కీ లాక్కొని వస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా, నువ్వే కదా ఆ 100 కోట్లు కాజేసింది అని సంధ్య తన స్టైల్లో అతనికి కోటింగ్ ఇవ్వడంతో ఇక అప్పుడు ఆ హ్యాకర్ అవును మేడం, ఆ 100 కోట్లు నొక్కేసింది నేనే అని ఒప్పుకుంటాడు. మరో పక్క సహస్ర సంధ్య వాళ్ళ కంటే ముందుగానే ఫింగర్ ప్రింట్స్ తయారు చేసే షాప్కి వచ్చి ఒక చోట దాక్కొని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. తనని బ్లాక్మెయిల్ చేసింది ఎవరో తెలుసుకోవడం కోసమని సహస్ర దొంగచాటుగా వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే, ఎవర్రా నీ చేత ఈ హ్యాకింగ్ చేయించింది, మర్యాదగా చెప్తావా లేదా అంటూ సంధ్య అతన్ని బాగా కొడుతూ ఉండడంతో సుభాష్ పేరు ఆ హ్యాకర్ చెప్తూ ఉంటాడు. దాంతో లక్ష్మి సంధ్య ఇద్దరు కూడా హ్యాకింగ్ చేసింది సుభాష్ అనే విషయం తెలుసుకుంటారు.